చాలా కేసులలో అమ్మాయిలు కంప్లెయింట్స్ ఇచ్చింటారు. మా హస్బెండ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ సెక్స్. నాకు అసలు మా హస్బెండ్‌గా ఉండి వేస్ట్ అని చెప్పేసి కంప్లెయింట్స్ ఇచ్చి వాళ్ళు బయటకి రావడం జరుగుతుంది. హి ఈజ్ నార్మల్‌గానే ఉంటారు. అంతా బాగానే ఉంటది. ఆయన అన్‌ఫిట్ అని అమ్మాయిలు ఎలా గుర్తిస్తారు? అలా ఉండదు. వాళ్ళు ఫిట్ ఉంటే ఎందుకు చెప్పరు చాలామంది. వాళ్ళు పెర్ఫార్మ్ చేయరు. వాళ్ళని అంటే సాటిస్ఫై చేయలేకపోతే చెప్తారు వాళ్ళు. అలా. అలా. ఎప్పుడైనా చూడండి, అమ్మాయి ఏంటంటే చల్లటి మిల్క్ లాగా. అబ్బాయి ఏంటంటే ఆల్రెడీ బాయిల్డ్ మిల్క్ లాగా. తొందరగా ఒకవేళ అది ఇద్దరు రెండిటిని ఒకవేళ పొయ్యి మీద పెడితే అది ఒక 2-3 మినిట్స్‌లోనే అబ్బాయి ఏంటంటే పొంగిపోతుందనమాట. అమ్మాయి చల్లగా ఉంటుంది. చాలా టైం పడుతుంది వేడవ్వడానికి. అందుకే ఏంటంటే అబ్బాయి ఏదైతే ఫోర్ ప్లే మంచిగా చేయాలి. అమ్మాయిని సాటిస్ఫై చేయడానికి. అటు తీసుకురావాలి 5 మినిట్స్ వరకు. అంటే ఒక అమ్మాయి 12-15 మినిట్స్ తీసుకుంటుంది డిశ్చార్జ్ అవ్వడానికి. అబ్బాయి జస్ట్ 5-7 మినిట్స్. ఇది వరల్డ్‌లో చూసారనమాట. మరి ఈ మిగతా 8 మినిట్స్ ఎలా కవర్ కావాలి? ఈ 8 మినిట్స్‌లో అంటే ఒక 5 మినిట్స్, 6 మినిట్స్ ఏదో ఫోర్ ప్లే అది ఇది ముద్దు ముచ్చట్లు ఏదైనా మాట్లాడితే వాళ్ళకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాళ్ళు ప్రిపేర్ అవుతారు. వాళ్ళ బాడీ ప్రిపేర్ అవుతుంది. దాని తర్వాత ఇన్సర్షన్ అంటే అంగాన్ని ఎవలినో ప్రవేశించడం అప్పుడు జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే అతనికి ఒక రకమైన టైమింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆర్గాజం ఇద్దరికొస్తది. వాళ్ళకు ఒకవేళ అంటే రాకపోతే ఇదేంది ఒకసారి చూస్తారు. కొంతమంది ఉండి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పేస్తారు. ఇంట్లో కూడా చెప్పేస్తారు. డిస్ప్యూటెడ్ మ్యారేజ్‌లో కూడా వెళ్ళిపోతుంది. అన్‌సాటిస్ఫాక్టరీ లైఫ్ ఉంటే. అయితే అమ్మాయిలు ఉట్టిగానే చెప్పరు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటేనే చెప్తారు. అబ్బాయిలు దాచకూడదు. అబ్బాయిలకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇమ్మీడియేట్‌లీ మెడిసిన్స్ తీసుకొని మంచిగా చేసుకోవాలి. ఇంగ్లీష్ మందులోకి వెళ్తే ఏమవుతుందంటే సుహాగ్రా, వైగ్రా దీంతోని వాళ్ళకు అప్పటిదప్పుడు వస్తుంది. వేరే రోజు మళ్ళీ కదా! ఆ రోజుకి హీరో. వేరే రోజు మళ్ళీ జీరో. అలాగే అయిపోతుంది. అది దాని జోలికి పోవద్దు. టాబ్లెట్ లేకుండా ఏం చేయలేరు ఎక్కడైనా. ఆపర్చునిటీ వచ్చిందండి. ఎక్కడైనా వెళ్ళిపోయారు. అరే! టాబ్లెట్ లేకపోతే ఇక అంతేనా? అట్లా ఉండకూడదు ఎప్పుడైనా సరే. ఆలోచిస్తేనే ఏదో ఒకటి మూవ్‌మెంట్ రావాలి అంగంలో గానియండి, బాడీలో గానియండి, అది కరెంట్‌లాగా రావాలి. అది ఆలోచన. అది నర్వ్ నుంచి అంటే రెస్పాన్స్ వస్తుంది.